నా గురించి 22 సంవత్సరాలుగా ఇంత చరిత్ర కళ్ళ ముందు కదలాడుతున్నప్పటికీ కూడా ఇంకా ఇలాంటి ప్రచారం చేయడం మంచిది కాదు. ఆర్ యూ ఫీలింగ్ కంఫర్ట్ ఇన్ బీజేపీ రైట్ నౌ? మళ్ళొకసారి చెప్తున్నా, నేను ఈ పార్టీలో ఇష్టంగానే వచ్చిన, ఎస్, ఇష్టంగానే ఉన్నా తప్ప మళ్ళీ కంఫర్ట్గా ఉన్న వాళ్ళ సమస్యలు ఏ పార్టీలోనే ఉంటాయి, కాంగ్రెస్ పార్టీ ఉండవా ఏంది? ఉంటాయి. ఎందుకంటే స్వయంగా ఇప్పుడు ఒక మంత్రి గారు ఉన్నారు, అలా మంత్రి గారే నా పట్ల సోషల్ మీడియాలో ఇట్లా పెట్టించిందని చెప్పాడు. ఆయన ఇప్పుడు మిమ్మల్ని టార్గెట్గా చేసుకుని ఎందుకు పెడుతున్నారు అనేది కదా ఇక్కడ. బండి సంజయ్ గారు ఉన్నారు, లేకపోతే ఇంకా మిగతా వాళ్ళు బోలంత మంది ఉన్నారు పార్టీలో. బాధాకరమైన అంశం ఏంటంటే నేను ఎవరి జోలికి పోయటాను కాదు, ఓకే, ఎవరితో పోటీ పట్టను కూడా కాదు. నాకు గ్రూపులు అంటే ఏందో తెలియదు, నాకు డిస్ట్రక్షన్ అంటే ఏందో కూడా తెలియదు. నాకు తెలిసిందల్లా సంబంధాలు పెంచుకోవడం, పని చేసుకుంటూ పోవడం, ప్రజల ఆశీర్వాదం పొందింది తెలుసు తప్ప దానికంటే భిన్నమైంది ఏం తెలియదు. నన్ను పట్టుకొని ఈయన వాళ్ళని ఓడిపోయిన ఓడిపెడతాడు, లేకపోతే ఈయన వచ్చిన తర్వాత పార్టీ ఖరాబ్ అయిందని ఓడిపెడతాడు. 42 నెలలు నేనే ఉన్నా, 42 ఇయర్స్కి నేనే ఉన్నా. లేదు కదా. పిచ్చి ప్రచారం అంటే సైకోలు చేసే ప్రచారం తప్ప, కొంతమంది జ్ఞానం లేక అజ్ఞానంతో చేసే ప్రచారం తప్ప. అదే నేను ఈటెల రాజేందర్ గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనేది ఇక్కడ. ఎందుకో మరి, అంటే నాకు తెలిసి నన్ను టార్గెట్ చేయాల్సింది కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ. అవును, నన్ను టార్గెట్ చేయాల్సింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చేశారేమో అని అనుకోవచ్చు కదా. ఎవరు చేస్తున్నారు అంటే మిమ్మల్ని పార్టీలోకి లాక్కోవాలి ఎట్లాగైనా అన్న ఆలోచనతో వీళ్ళ అకౌంట్ల పేరిట, మా వాళ్ళ అకౌంట్ల పేరిట చేస్తున్నారా, లేకపోతే దొంగ అకౌంట్ల పేరిట చేస్తున్నారా, ఎవరు చేస్తున్నా మొత్తం అయితే ఇట్లా ప్రచారం చేస్తుంది మంచిది కాదు. నేను గతంలో కూడా చెప్పిన, పార్టీ మారాలనుకుంటే మారుతా అని చెప్తా. నేను మా అధిష్టానం దగ్గర పోయి నాకు ఇష్టం లేదు, ఇక్కడ నేను ఉండలేకపోతున్నా, నేను ఇంకో దగ్గరికి పోతాను, నా భవిష్యత్తు ఇదని చెప్పుకుంటే తప్పేముంది. అంటే ఒకటండి ఇక్కడ అంటున్నాను కాదు, వివేక్ గారు పార్టీలో మీతో పాటు నడిచి వెళ్ళిన ఆయన ఎన్నికలకు ముందు వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు, ఆయన గెలిచారు. సో రేపు ఆయన మంత్రి పదవి కూడా తీసుకుంటారని చెప్పి ప్రచారం అయితే జరుగుతుంది. సో ఆ రకంగా మిమ్మల్ని కూడా ఓ రకంగా మిమ్మల్ని మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారా, లాగే ప్రయత్నం అయినా జరుగుతుందో కాంగ్రెస్ పార్టీ నుంచి? మనం చిన్నపిల్లల కాగా ఇప్పుడు చాలామంది పోయినరు, ఒకళ్ళిద్దరు కూడా చాలామంది పోయినరు ఎన్నికల ముందు. ఇవాళ నేను చెప్పినాను, పార్టీలు మారడం అనేది బట్టలు మార్చుకున్నంత ఈజీ కాదు. ఆఫ్ కోర్స్ అది అనేక రకాలు ఉంటాయి. ఇప్పుడు నేను టీఆర్ఎస్ పార్టీ కూడా ఎల్లగొడితే బయటకు వచ్చింది తప్ప నాకు నేను రిజైన్ చేయలే. ఈ రోజున బీఆర్ఎస్ నుంచి ఆఫర్ వస్తే వెళ్తారా? ఒకవేళ మళ్ళీ రండి, మళ్ళీ మనం పునరుత్తేజం తీసుకొద్దాం అన్న ఆలోచన, ఆ ఊహాత్మకమైన ప్రశ్న అంతేనంటారా? అది ఇప్పుడప్పుడే అట్లాంటి పార్టీ మార్పు విషయంలో మీరు క్లారిటీ ఇవ్వగలరా గట్టిగా? డెఫినెట్గా. అంటే ఇట్లాంటి విష ప్రచారాలు బంద్ చేయమని చెప్పి కోరుతున్నాను. మంచిది కాదు ఇది. అంటే ఒక నాయకుడి మీద పదే పదే ఇట్లాంటి రోజు చెప్పుకుంటామా అండి? అవును, ఇది ఇన్సల్ట్ సంబంధించిన విషయం, చెప్పుకోవడం కూడా మంచిది కాదు. కరెక్ట్. వాళ్ళే ఇచ్చుకుంటారు, పిచ్చోళ్ళు అనుకుంటారు, వదిలిపెడతారు. సో ఎక్కడా కూడా మీరు ఆ విషయంలో మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. బీజేపీ నుంచి, బీజేపీ అధిష్టానం విషయంలో కానీ వాళ్ళు ఏమన్నా కూడా పార్టీని అంటిపెట్టుకునే ఉంటారని అనుకోవచ్చు. ఉంటా కదా. పార్టీలో మీకు ఎదురవుతున్న వ్యతిరేకతని మీరు ఏ రకంగా దాన్ని సానుకూలంగా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటి వరకు? ఇక వాళ్ళే అలిసిపోతారు తప్ప నాకేం సంబంధం అండి. అంటే వ్యతిరేకత ఎందుకు? నా పట్ల చేస్తారు చిల్లరగాలు చేసే ప్రచారాల గురించి నేను ఎందుకు బాధపడతా? నేను ఎవరినో, నా శక్తి ఏందో, నా కమిట్మెంట్ ఏందో తెలంగాణ సమాజానికి తెరిచిన పుస్తకం లాగా ఉంది. అవును, వీళ్ళు ఎవరో చిల్లరగాలకి ఇట్లా పెడితే ఇట్లా దాని గురించి నెగిటివ్ మాట్లాడుకుంటారు అండి. చాలా చేసింది మా మీద. అంటే ఒక్కటి కాదు. నేను 2021 తర్వాత 2021 కంటే ముందు నా మీద ఒక నెగిటివ్ వార్త రాయడానికి సాహసం చేయకపోయేది. అవును, నెగిటివ్ వార్త చూపించడానికి కూడా టీవీలు సాహసం చేయకపోయేది. ప్రతిపక్ష పార్టీలు కూడా సంస్కారవంతంగా మాట్లాడే సందర్భాలు ఉన్నాయి. కానీ 2021 తర్వాత ఎందుకో నా మీద అంటే విపరీతం దాడి జరుగుతూ ఉంది. అంటే నేను ఎవరికైనా ఆయనకు పోటీ అవుతున్నా, ఈయనకు పోటీ అవుతున్నా, లేదా ఆ పార్టీని కథం పట్టిస్తానా, ఈ పార్టీని కథం పట్టిస్తా, నాకేందో తెలియదు. కానీ విపరీతం దాడే జరిగింది. మీరు బీజేపీలోకి వెళ్ళిన తర్వాతే దాడి ఎక్కువైంది. ఎంత దాడి జరిగినా కూడా నాకు ఒక సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ప్రజలలో నా పట్ల ఉండే భావన అయితే ఉందో అది మంచిగా ఉందని నేను భావిస్తూ ఉన్నా. అది చెదిరిపోకుండా ఉన్నట్టుగా నేను భావిస్తాను. అంటే సైద్ధాంతిక పరంగా బీజేపీ మిమ్మల్ని గట్టిగా నమ్మిందని అనుకోవచ్చా ఈ విషయంలో? నాకు తెలిసి దానికి ఉన్న సిద్ధాంతాలు రెండు సిద్ధాంతాలు. ఓకే, ఒకటి పార్టీ గొప్పగా ఎదగాలి, పార్టీ ప్రజల ప్రేమను పొంది అధికారం రావాలి. మూడో సూత్రం ఏంటి? అధికారం వచ్చిన పార్టీ 4 కాళ్ల పాటు మళ్ళీ పరిపాలించేటువంటి అవకాశం రావాలంటే మంచి ప్రజారంజకమైన పాలన అందించడమే భారతీయ జనతా పార్టీ సంకల్పం, అంతకంటే ఎక్కువ లేదు. ఇలా మోడీ గారు ఉన్నారు. మోడీ గారి సంకల్పం ఏముంది? మోడీ గారి సంకల్పం ఈ దేశాన్ని గొప్పగా అభివృద్ధి పరచాలి, ప్రపంచ చిత్రపటం మీద నేను భారతీయుని చెప్పి గల్లెగరేసుకునే స్థాయికి రావాలి. అనేక సంవత్సరాలుగా అపరిశుభ్రంగా ఉన్నటువంటి 371 ఆర్టికల్ కావచ్చు, వందల సంవత్సరాలుగా పరిష్కారం కానిటువంటి అయోధ్య ఇష్యూ కావచ్చు,
ఇలాంటి సమస్యల పరిష్కారం కావాలని చెప్పి కోరుకుంటారు. ప్రజాభిప్రాయం, ప్రజల చిరకాల వాంఛ, ప్రజలు అనేక సంవత్సరాలుగా ఏ అంశం మీద అయితే కోరపడుతున్నారో అవి పరిష్కారం చేయడమే భారతీయ జనతా పార్టీ ఇలా నరేంద్ర మోడీ గారు చేసినటువంటి గొప్ప అది కృషి. అంటే తెలంగాణ బీజేపీలో మీరు చేరిన తర్వాతే గ్రూప్ రాజకీయాలు పెరిగినాయని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. దానికి మీరు నాకు తెలిసి లేదా అవుతుందా అండి అట్లా? అయ్యో ఎన్నో నుంచిలో ఉన్నాయి. సో ఎన్నో నుంచిలో ఉన్నాయండి. మీ నాకు చెప్తా ఉంటారు పాతలు గిట్లుండే ఇవి కొత్త ఏం కాదు చెప్తే నేను దాంట్లో పోతలేను. వైరుధ్యాలు ఉండడం సహజం, గ్రూపులు ఉండడం సహజం. క్రమశిక్షణ కలిగిన బీజేపీలో వైరుధ్యాలు ఉండటం వేరు, స్వతంత్రత కలిగిన కాంగ్రెస్ పార్టీలో వైరుధ్యాలు ఉండటం వేరు. అన్నిట్లో ఉంటాయి వైరుధ్యాలు. వైరుధ్యాలు లేని పార్టీలు ఉండవు. బీఆర్ఎస్లో కూడా వైరుధ్యం ఉంటుంది. ఇలా హరీష్ రావు గారు అన్నారు నేను ఫ్లోరిడా కావాలనుకుంటాడు, కేటీఆర్ అన్నారు నేను ఫ్లోరిడా కావాలనుకుంటాడు, రేపు నేను ముఖ్యమంత్రి కావాలనుకుంటాడు, నేను వారసుని కావాలనుకుంటాడు. వైరుధ్యాలు ఉంటాయి. వైరుధ్యాలు ఎందుకు ఉండవు? టీఆర్ఎస్ వైరుధ్యాల కంటే బీజేపీలో వైరుధ్యాలు కొంచెం రెండూ చవి చూశారు కదా. అన్నిట్లో వైరుధ్యాలు ఉంటాయి, గుర్తుపెట్టు. ఓకే, వైరుధ్యం లేని ప్రపంచం లేదు, వైరుధ్యం లేని పార్టీ లేదు. వింటుండ్రా? వైరుధ్యం అనేది ఉంటుంది, కానీ అస్తమానం దానిమే బతికేటువంటి కల్చర్ ఉన్నోడు చెడిపోతాడు. ఎందుకు అసలు బండి సంజయ్ గారికి మీకు మధ్యన వచ్చిన వైరుధ్యం ఏమిటి? ఏమన్నా అవేం లేవా? తెలియదు మరి. మీకేం అలాంటి ఆలోచన ఏం లేదా? నాకు ఒక వ్యక్తి పట్ల ద్వేషం ఉండదు. ఒక వ్యక్తిని కాంపిటేటర్గా భావించను. నా శ్రమను నమ్ముకున్నోని, నా శక్తిని నమ్ముకున్నోని, ప్రజలు నమ్ముకున్నాను కాబట్టి నా పని నేను చేసుకుంటూ పోతే తప్ప నాకు ఈయన కాంపిటేటరు ఆయన కాంపిటేటర్ అనేటువంటి పద్ధతి. కరీంనగర్ విషయంలో కూడా ఇప్పుడు ఎవరి మీద నేను పోస్ట్ పెట్టించడం కాదు, ఎవరి గురించి పేపర్లలో వార్త అంటే ఆయన పెట్టించారని మీరు అనుకుంటున్నారా? నేను చెప్తున్నా, నా క్యారెక్టర్ గురించి చెప్తున్నా. Yes. నేను ఇంకొకరి గురించి మాట్లాడుతున్నాను. నేను కన్స్ట్రక్షన్ తప్ప డిస్ట్రక్షన్ తెలియదు. కరెక్ట్. నేను అల్లుకుంటా పోయటం తప్ప ఇచ్చకుండా పోయటం కాదు. నేను నా 20 ఏళ్ళ చరిత్ర ఉంది తెరిచే పుస్తకం లాగా. ఇవాళ కొత్తగా ఏముంటుందండి? ఎవరైనా ఊహించుకుంటే నేను ఏం చెప్పలేను, కానీ నాకు ఒక వ్యక్తి పట్ల కానీ ఎవరి పట్ల నాకు ద్వేషం లేదు. కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళు మీ మీద కుసిగొల్పారు అనుకుంటున్నారా, లేకపోతే వాళ్ళకి మీకు మధ్యన ఉన్న సంస్థాగతంగా ఉన్న వైరుధ్యాలని అనుకోవాలా వాళ్ళతో? ఎవరు ఉసుకొల్పారు? ఇవాళ ఇప్పుడే ఉసుకొల్పడం కాదండి. 2018 ఎన్నికల నాడే నన్ను ఓడగొట్టడానికి ఆయన డబ్బులు ఇచ్చినట్టుగా చెప్పిన నేను ఇంతకుముందు. నన్ను ఓడగొట్టడానికి మా పార్టీ స్వయంగా డబ్బులు ఇచ్చింది ఆయనకని నేను చెప్పిన ఆరోపణ చేసి. ఆరోపణ కాదు, నిజమైంది.